శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అన్నారు. తదితరజని, నేను పురుషుణ్ణి అని వెళ్ళి ఆమె ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూసినప్పుడు ఆమె కన్ను ఎర్రబడుతుందిట. ఏమిరా నువ్వు పురుషుడివని నిలబడుతున్నావా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే పరమ సంతోషాన్ని పొంది ఆమె కన్నులలోంచి కారుణ్యము వర్షిస్తుందిట. అందుకే శంకరులంతటి వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తే నన్ను చూసినప్పుడు కారుణ్యం వర్షించింది అన్నారు. ఎందుకంటే కొడుకుగా నిలబడ్డారు కనుక శంకర భగవత్పాదులు. మనకైనా అదే హితం. మనం కూడా అమ్మవారి ముందు ఒక కొడుకుగా నిలబడాలి. ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తె, కానీ ఆమె భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే ఇల్లాలు తప్ప వేరొకరు ఆ కోరిక అసలు మనసులో కలగనూ రాదు, అటువంటి తపస్సు చెయ్యనూ రాదు. అది కుమార్తెగా రమ్మని అడగడంలో మాత్రం దోషం లేదు. శైలపుత్రి అన్నప్పుడు ఆమె ఒక పర్వతానికి కుమార్తె అయింది. నేను మీతో ముందే మనవి చేశా, ఏదో నేను ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టినట్టుగా ఆమె కూడా చేసుకున్న కర్మ వలన ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టవలసిన అవసరం లేనిదైతే, కోరి పుట్టేటటువంటిదైతే, అనుగ్రహించి వరమిచ్చి పుట్టేదైతే, అవతల తల్లిదండ్రుల్ని అనుగ్రహించడానికి తాను వారికి కుమార్తె కావాలి అనుకుంటే ఏ కారణానికి మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది, ఏ కారణానికి అంతకు ముందున్నటువంటి అవతారాన్ని ఉపసంహారం చేసింది. ఈ రెండిటికీ మధ్యలో ఏ కారణాలున్నాయో ఆ కారణాలు తెలుసుకోవడం శైలపుత్రి తత్వంగా ప్రకాశిస్తుంది. ఆమె అంతకుముందు ఎవరుగా ఉంది? మీరు శివమహాపురాణాన్ని పరిశీలనం చేస్తే ఆమె దాక్షాయణిగా ఉంది. దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది. ఎందుకు ఉంది? దక్ష ప్రజాపతికి కుమార్తెగా పుట్టవలసిన అవసరం ఉన్నది కాదు. దక్షుడు ఆమెను అడిగాడు, అమ్మా నువ్వు నా కుమార్తెగా జన్మించు అని అడిగాడు. ఆయనకి కుమార్తె అయింది. ఆయనకి కుమార్తె అయిన తల్లి దాక్షాయణి అన్న పేరుతో ఉండడానికి ఇష్టపడలేదు. కొంతకాలం అయిన తర్వాత ఇక నేను ఉండని పేరుతో, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానంది. అలా ఎందుకు విడిచిపెట్టిందో తెలుసుకోవడం కూడా అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవడమే అవుతుంది. అసలు అది శైలపుత్రి అనేటటువంటి ఒక దుర్గా స్వరూపం యొక్క తత్వ విచారణకు ప్రాతిపదిక. ఎందుకు విడిచిపెట్టింది అంటే, దక్ష ప్రజాపతికి పరమశివుడు అల్లుడు అని అనిపించుకోవడానికి కారణం అమ్మవారు కుమార్తెగా అనుగ్రహించింది కనుక. లేకపోతే పరమశివుడు అల్లుడు ఎందుకు అవుతాడు? అంతటి మహానుభావుడు అల్లుడవడానికి అమ్మవారి అనుగ్రహం కారణమైంది అని తెలుసుకోలేక లౌకికమైన బాంధవ్యాన్ని ఆలోచించాడు. నాకు అల్లుడు కాబట్టి, నేను పెద్దవాణ్ణి కాబట్టి, మామగారిని కాబట్టి నన్ను చూసినప్పుడు లేచి నిలబడాలి, గౌరవించాలి, నమస్కరించాలన్నాడు. పరమశివుడు మాట్లాడు, మహాజ్ఞాని, తనలో తాను రమిస్తుంటాడు, నవ్వి ఊరుకున్నాడు. కానీ కక్ష పెంచుకున్నాడు. ఎల్లాగో అల్లా పరమశివుడికి కోపం తెప్పించాలి. ఒక్క పరమేశ్వరుడికే ఒక నామం ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు. సదాశివుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మంగళప్రదుడు. ఆయన యందు అవగుణములు ఉండవు. అందుకే ఆయనకి కామక్రోధములు ఉండవు. ఆయనకి ఉండనివాడు కాబట్టి ఆయనకి కోపం రాదు. అవతలవాడేదో రెచ్చగొట్టాడని తాను కోపాన్ని పొందేవాడు కాడు. కోపం వచ్చినా దాన్ని మౌనంలోకి తీసేసుకుంటాడు. అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తుంది తప్ప వ్యక్తిగత కారణాల వల్ల కోపాలు తెచ్చుకునేవాడు కాడాయన. అంతటి మహానుభావుడు కనుక ఆయన మిన్నకున్నాడు. ఆయన మిన్నకుండడం దక్ష ప్రజాపతికి కంటకింపైంది. ఏదో ఒకటి అనాలి కదా, నేను నిందిస్తున్నప్పుడు ఏమీ అనడేమిటి? అందుకని పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. నేను ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ఇప్పుడు దక్ష ప్రజాపతికి భయపడి అనేక మంది దేవతలు, ఋషులు ఆ యాగానికి వెళ్ళారు. ఊరుకుంటే లోకం దారి తప్పుతుంది. పరమశివుణ్ణి పక్కన పెట్టి యజ్ఞాలు యాగాలు చెయ్యడం మొదలు పెడితే అది లోకోపకారానికి పనికొచ్చేవి కావు. అవి మంగళప్రదాలు కావు, లోక కళ్యాణ కారకములు కాలేవు. ఇది లోకానికి చెప్పాలి. అందుకని అమ్మవారు బయలుదేరి వెళ్ళి దక్ష ప్రజాపతిని ఆవిడ ఒక ప్రశ్న వేసింది. అసలు అది శైలపుత్రి తత్వం అంటే అది. ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరించింది.
ఆవిడ మహాపతివ్రత. ఒక్క సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే పతివ్రతా ధర్మం. పతిని అనుగమించినటువంటి స్త్రీ ఎవరు ఉంటుందో ఆమెకి దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి. ఒక పురుషుడు మహోగ్రమైన తపస్సు చేస్తే ఎటువంటి స్థితిని పొందుతాడో త్రికరణ శుద్ధిగా పతిని అనుగమించినటువంటి స్త్రీకి కూడా అదే శక్తి అలవడుతుంది. అందుకే అరుంధతి ఆ తరువాత మహాపతివ్రతలైనటువంటి వారు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కూడా ఆపు చెయ్యగలిగారు. ఒకానొకప్పుడు లోకంలో పెద్ద కరువు వస్తే వాళ్ళు తమ యొక్క పాతివ్రత్య శక్తి చేత అన్నం పెట్టగలిగారు. అక్కడ మీరు ఒక ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట అంటుంటారు, పురుషుడు ఎటువంటి వాడైనా ధర్మం అలాగే ఉంటుందా అంటుంటారు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ధర్మం అనే మాట ఎప్పుడూ కూడా మన వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారదు. మీరు ఈ మాట చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఇప్పుడు నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారి వలన నా ధర్మం మారదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా తండ్రి గారు నేను పూజ చేస్తే ఒప్పుకోకపోవడమో, మహానుభావుడు, మా తండ్రి గారి పట్ల నేను అటువంటి మాట వాడకూడదు, కానీ సభలో మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకుని ఈ మాట అంటున్నాను. నా తండ్రి గారు నన్ను ప్రేమతో చూడటం లేదన్న భావన ఏదో నా మనసులో ఏర్పడో, మా నాన్నగారు నా పట్ల పుత్రధర్మాన్ని చూపించట్లేదు కాబట్టి, నన్ను ప్రేమతో చూడటం లేదు కాబట్టి మా నాన్నగారి పట్ల నేను గౌరవంతో ఉండాలా అండి అని ఉండదు ధర్మం. నువ్వు కొడుకుగా ప్రవర్తించేటప్పుడు, నీ పుత్రధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు నీ తండ్రి ఎలా ఉన్నాడని ప్రశ్నించే అధికారం నీకు లేదు. నీ తండ్రిని నువ్వు సేవించడమే నీ ధర్మం అంతే. తండ్రిని బట్టి సేవించడం ఉండదు, తల్లిని బట్టి సేవించడం ఉండదు. నువ్వు ఒక కార్యాలయంలోకి వెడితే అధికారి ఎటువంటి వాడు నీకు అనవసరం. ఆయన అధికారి, ఆయన ఆసనంలో ఉన్నారు, నువ్వు నమస్కరించాలి. ఎందుచేత అంటే ఆయన విష్ణువాంశలో ఉన్నాడు, పరిపాలకుడు. కాబట్టి నువ్వు ఉత్తర క్షణంలో నమస్కరించాలి. అది నీ ధర్మం. నీ వైపు నుండి ధర్మం ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు దాన్ని బట్టి దండం పెడతాను అనకూడదు. ధర్మం ఎప్పుడు మన వైపు నుండి ఉంటుంది. పతివ్రతా ధర్మము అంటే పతిని అనుగమించుట. ఒకవేళ భర్త మంచివాడు కాకపోతే అది ఆయన కర్మ, అది ఆయన తప్పు. ఆమెకి మాత్రం తప్పు రాదు, ఆమె అనుగమించింది. అక్కడే చాలామంది పొరపాటు పడుతుంటారు. సతీ సుమతి అంత సేవ చేస్తే భర్తకి, భర్త పరకాంతని కోరితే బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది కదా, భర్త అటువంటి కోరిక కోరితే భార్య తీసుకెళ్ళొచ్చా అంటారు. ఆమె తన వైపు నుండి భర్త సుఖాన్ని అపేక్షించింది, తన ధర్మాన్ని తాను పూర్తి చేసేసింది. ఒకవేళ పరస్త్రీని కోరుకున్న పాపం భర్తదైతే ఆ పాపాన్ని అనుభవించవలసిన వాడు ఆయన. ఆమె మాత్రం తన ధర్మంలో తాను నిలబడిపోయింది. ఇది ఏ ఇతర విశ్వాసములకు చెందినది కాదు. మీరు పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి చూస్తే ఇవాళ పెళ్లి చేసుకుంటారు, రేపు విడిచిపెట్టేస్తారు. ఒక స్త్రీ 10 మందిని పెళ్లి చేసుకుంటుంది, ఒక పురుషుడు 50 మందిని పెళ్లి చేసుకుంటాడు. అసలు ధర్మం అన్న మాట వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ఉండవలసినటువంటి అవగాహన అన్న మాటలే తెలియనటువంటి హీనాతిహీనమైన సంస్కృతి కలిగినవి మిగిలిన దేశాలు. అలా కాకుండా పతివ్రతా ధర్మమున్నది. భార్య కంట నీరు ఒలికితే లక్ష్మీదేవి ఏడిచినట్టయి ఐశ్వర్యం పోతుందని భర్తని పరమ ప్రేమతో చూడవలసిన కర్తవ్యం పురుషుడుకున్న ధర్మం. ఒకరికొకరు చావో రేవో, ఇక మంగళసూత్రం కట్టిన తరువాత మరణించే వరకు ఆమె తోడిదే జీవితం, ఆమెకు ఆయన తోడిదే సమస్తం. అలా బ్రతకడం ఉన్నది ఒక్క సనాతన ధర్మంలోనే. ఇంకా ఎక్కడా ఈ ధర్మం లేదు. ఈ ధర్మానికి ఆది ఎక్కడుంది? మహాపతివ్రతా స్వరూపిణి అయిన అమ్మవారి యందున్నది. ఎందుచేత ఆది కుటుంబిని, మొదటి కుటుంబం వాళ్ళదే, పార్వతీ పరమేశ్వరులదే. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబినే, మొదటి కుటుంబం వాళ్ళదే. అయినప్పుడు ఆ తల్లి మహాపతివ్రత. ఆమె ఏదో నటించి చూపించడం కాదు, మహాపతివ్రత అయినటువంటి తల్లి కనుక ఆమె తన భర్తని తిరస్కరించడం తండ్రి చేసినా ఒప్పుకోదు. ఆమెకి తన భర్త కన్నా గొప్పవాడిక లోకంలో లేడు. పతి నింద ఆమె సహించదు.
బిడ్డలైన ఋషులు చేసినా దేవతలు చేసినా తన తండ్రే చేసినా దానివల్ల వచ్చే ఉపద్రవాన్ని లోకానికి చెప్తుందని ప్రేమ సహించదు పాతివ్రత్యం. ఇది శైలపుత్రి అనబడేటటువంటి దుర్గా అవతారానికి ముందు జరిగినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది దక్ష ప్రజాపతిని. మా ఆయన గురించి చులకన చేసి మాట్లాడుతున్నావు, నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఆయన గుణగలాలు అర్థం కాక. ఆయన కన్నా బ్రహ్మ గొప్పవాడు అంటున్నావు, బ్రహ్మగారిని ఆహ్వానించావు సభకి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పు. ఆయన నిజంగా అంత పనికి మాలినటువంటి వాడు అని నువ్వు అనుకుంటూ ఉంటే నృకపాల జనాధరుడు పరేత భూచరుండు పిశాచయుక్తుడిని శర్వులమంగళుగా తలంపరెవ్వరున్. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతితాల్సరే మస్తకంబులన్. ఏమయ్యా, బ్రహ్మగారిని పిలిచావు కదా సభకి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరమశివుడి గురించి ఏవేవో అక్కరమాలినటువంటి దుష్ప్రచారపు మాటలు మాట్లాడుతున్నావు. బ్రహ్మగారిని సభకి పిలిచావు. ఆ బ్రహ్మయే పరమశివుని యొక్క పాదముల అడుగున అంటుకున్నటువంటి మట్టి తీసి తన 4 తలల మీద చల్లుకుంటూ ఉంటాడే. మరి పరమశివుని యొక్క పూజార్హత నీకు అర్థం కాలేదా అని అడిగింది. తండ్రి మాట్లాడలేదు. తన భర్తకి స్థానం లేని చోట, ఆయన అవమానింపబడిన చోట తాను మిన్నకుండి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోతే శివుడు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆవిడకు ఒక తత్వం ఉంది శాస్త్రంలో. వేదం ఆవిడ గురించి చెప్తూ యజుర్వేదం ఒక మాట ఉంది, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంది. ఆమె బిడ్డలుగా భావించి లోకానికి అంతటికీ పాఠం చెప్తుంది. పాఠం చెప్పడం కోసం శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. అదే తల్లి బిడ్డలకి ఉపకారం చెయ్యాలనుకున్నప్పుడు రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. మళ్ళీ ఆయన కోపం తగ్గించి ఆయన్ని తండ్రిగా కూర్చోబెడుతుంది. అంటే నిజంగా ఆయనకి కోపం వస్తుందా? రాదు. సదాశివోం మన కోసం కోపం తెచ్చుకుంటాడు, మనని దారిలో పెట్టడం కోసం. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, లేకపోతే ఆయన నవ్వుతూ కూర్చున్నాడు. వీళ్ళు గాడి తప్పిపోతున్నారు. అందుకే ఆమె వెంటనే ఏమందంటే, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుండైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అంది. ఓరి దుర్మార్గుడా, పరమశివ నింద చేశావు. నువ్వు నన్ను అనుగ్రహించమని అడిగావు కనుక నీకు కూతురుగా వచ్చాను. కానీ నీ కూతురుగా నేను ఉండడం ఎంతకాలం ఉంటుందో తెలుసా? శివుణ్ణి నింద చెయ్యనంత కాలమే. నువ్వు శివుణ్ణి నింద చేసి నన్ను కూతురుగా ఉండమంటే నేను ఉండేదాన్ని కాను. ఇక నేను ఈ శరీరంతో బయట తిరిగితే దాక్షాయణి అని పిలుస్తారు. నా భర్తని నిందిస్తే ఏ చెవులు విన్నాయో ఆ చెవులతో ఉన్న శరీరంతో ఏ నా భర్తని నిందించిన వాడున్నాడో వాడి కుమార్తెగా ఇక లోకంలో చలామణి కావడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆమె తీర్పు చెప్పింది. ఎవరికి? మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. ఏకకాలమునందు తన పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ రెండవ చేతితో లోకమునకు ఒక సందేశం ఇచ్చింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి దూషించినా, శివుణ్ణి నిందించినా, శివుణ్ణి తక్కువ చేసినా లోకానికి మంగళాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? కళ్యాణాలు రమ్మంటే వస్తాయా? రావు అని చెప్పింది. ఇది లోకానికి చెప్పిన తీర్పు. శివ నింద, శివుణ్ణి దూషించడం ఎంత ప్రమాదకరమో చెప్పింది. చెప్పి ఆమె యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టేస్తే ఇది పరమశివుడికి తెలిసింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్నవాడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను లోకానికి పాఠం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇలాగే గాడి తప్పుతారు అని ఆద్యుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ ఒక్కసారి విద్యుద్వహ్ని శిఖాసముచ్చయిరుచిన్ వెల్గొంతు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ప్రశాంతంగా కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్.
పెద్ద వికటాట్టహాసం ఒకటి చేసి మహాకోపంతో ఆ జటనంతటినీ కూడా విప్పి విరబోసుకుని విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్, మెరుపు ఎలా ఉంటుందో ఆకాశంలో అలా మెరిసిపోతున్న ఒక జటని ఊడబెరికి ఆ కైలాస పర్వతం మీద ఉన్న ఒక రాతికేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టి ఎవడు తప్పు చేస్తున్నాడో వాణ్ణి శిక్షించాలన్న భావనతో ఒక కృత్యని సృష్టించడానికి, ఒక ఉగ్రరూపాన్ని సృష్టించడానికి కొట్టాడు కనుక అందులోంచి ఒక మహాభూతం ఆవిర్భవించింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించమారట రుద్రుడగుచు. అందులోంచి భూమ్యాకాశములు నిండిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి స్వరూపం పెద్ద పెద్ద దంష్టలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలతో పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి, అయ్యా నన్ను ఏం చేయమంటావు శాసించమంది. లోకం గాడి తప్పింది. మహాపతివ్రత అయినటువంటి అమ్మవారి మనసు నొచ్చుకునేటట్టు దక్షుడు ప్రవర్తించాడు. ఆమె చెప్పినా వినకుండా యజ్ఞాన్ని అలాగే చేస్తున్నారు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్ళి యజ్ఞధ్వంసం చేశాడు. తర్వాత దేవతలు వచ్చారు, దక్ష ప్రజాపతి అందరూ వచ్చారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు. తీసేసినటువంటి తలకాయ తీసి గొర్రె తలకాయ పెట్టి దక్ష ప్రజాపతిని బతికించాడు. ఆ దేవతలందరికీ బుద్ధి చెప్పాడు, యజ్ఞం పూర్తి చెయ్యమన్నాడు. అదే దక్షారామం. దాని పేరు ద్రాక్షారామం కాదు, మన కర్మ కొద్దీ అలా పిలుస్తున్నారు. అది దక్షారామం. దక్షారామం అంటే దక్షుని యొక్క ఆరామం. అక్కడే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం జరిగింది. అక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడు జింక రూపం ధరించి పారిపోవడాన్ని కూడా వర్ణించాడు శ్రీనాథుడు భీమఖండంలో. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగినటువంటి మహాక్షేత్రం. అందుకే దక్షారామ దర్శనం, దక్షారామంలో అభిషేకం, ఈ రెండు కూడా ఐశ్వర్యకారకాలు. దక్షారామంలో ఉండేటటువంటి శివస్వరూపం ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది, ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. అంత గొప్ప శివస్వరూపం అది. ఆమె దక్షుడి కూతురుగా ఉంటే దాక్షాయణి. భర్తృ నింద వినలేక శరీరాన్ని విడిచిపెడితే సతీదేవి అని పేరు పొందింది. సతీదేవి అంటే భర్తని నిందించినటువంటి వాక్కులు కూడా వినడానికి ఇష్టం లేక శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లి. ఇప్పుడు ఆమెయే శైలపుత్రిగా వచ్చింది. ఎవరికి కుమార్తెగా వచ్చింది? హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది. ఒక చోట శరీరం వదిలిపెట్టింది, వేరొక చోట శరీరాన్ని పొందుతోంది. ఆమె శరీరాన్ని విడిచిపెడితే కారణం ఆయుర్దాయం అయిపోవడం కాదు, లోకానికి కొన్ని పాఠాలు నేర్పింది. శివ నింద మంచిది కాదు నేర్పింది. శివుడు ఆగ్రహాన్ని పొందితే నేను ఆయన్ని రుద్రుణ్ణి చేస్తే లోకానికి పాఠం చెప్తాడు. శివుణ్ణి కదపగలిగిన దాన్ని నేనే నిరూపించింది. అలాగే ఆమె తన పాతివ్రత్యాన్ని లోకానికి తెలియచేసింది. పరమశివుని పట్ల ఆమెకి ఎంత భక్తి కలిగి ఉంటుందో ఆమె లోకానికి చెప్పింది. అటువంటి తల్లి ఇప్పుడు అక్కడ అవతార పరిసమాప్తి చేసింది. పరిసమాప్తి చేయడంలోనూ లోకానికి పాఠం ఉంది, లోకం పట్ల కారుణ్యం ఉంది. ఇప్పుడు అదే తల్లి హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా వస్తోంది. రావడం కూడా ఏదో కాకతాళీయంగా మనుష్యులందరూ పుట్టినట్టు పుట్టే స్వభావం ఉన్న తల్లి కాదు, ఆమె అనుగ్రహించడానికి వస్తోంది. మేనకా హిమవంతుల్ని ఏ కారణం చేత అనుగ్రహించి రావాలి? శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె, పర్వతరాజపుత్రి, పర్వతం యొక్క కూతురు అని ఎందుకు అనిపించుకోవాలి ఆవిడ? అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ వైభవాన్ని చెప్తోంది కాబట్టి శైలపుత్రి దుర్గాస్వరూపాలలో మొదటి స్వరూపమైంది. ఆమె హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి మొదటి కారణం ఇది అంటే, ఆమె దాక్షాయిణిగా ఉన్న రోజులలో పరమశివునితో కలిసి హిమవత్ పర్వత ప్రాంత పాదముల యందు ఆవిడ విహారం చేస్తుంటే మేనకాదేవి చూసింది. చూసి మనసులో ఒక కోరిక కోరుకుంది. నాకు ఈమె కుమార్తెగా లభిస్తే, ఇలాంటి కూతురు నాకుంటే అని త్రికరణ శుద్ధిగా అనుకుంది. ఎవరి మనసులో ఏ భావన పొందినా ఆమె తెలుసుకుంటుంది. అందుకే అమ్మవారి విషయంలో ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు.
ఆమె దేని చేత చాలా సంతోషాన్ని పొందుతుంది అంటే కేవలముగా మన మనసులో కలిగేటటువంటి భావనల చేత ఆనందాన్ని పొందుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితా అష్టోత్తరంలో అమ్మవారికి ఒక పేరు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పొందినటువంటి భావానికి పరవశించింది. నన్ను కూతురుగా పొందాలని కోరుకుంటోంది. ఒక అవతారంలో ఈమెకి నేను కుమార్తెనవుతాను అని సంకల్పం చేసింది. అందుకే దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టిన తల్లి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడి, మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడితే కేవలం సంకల్పం చేస్తే అయిపోతుందా? అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనసు యందు ఒక ఉత్తమమైన భావన ప్రవేశించగానే తదనుగుణమైనటువంటి కర్మ జరుగుతుంది. ఆ కర్మ ఆచార సహితమై ఉంటుంది. అందుకే ఆచారము ధర్మము, ఆచారము కర్మకాండ ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిచిపెట్టి ఉండవు ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లికి ఒక కోరిక పుట్టింది, నేను సువాసిని పూజలు చేస్తాను. సువాసిని పూజ అంత తేలికైన పూజ అని మీరు అనుకోకండి. సువాసిని అంటే కేవలం పెళ్ళయింది అని కాదు అర్థం. సు అంటే బాగుగా, వాసిని అంటే వసించి ఉన్నది, బాగుగా నివసిస్తున్న తల్లి. బాగా నివసించడం అంటే ఆమె పుట్టింటికి వస్తుంది. ఆమె పుట్టింటికి ఎందుకు రావాలో, పుట్టింటికి వచ్చి ఎందుకు ఉండాలో, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలో, ఏ కారణానికి ఉండాలో తెలిసున్నది. ఆమె అత్తవారింటికి వెడుతుంటే వెళ్ళిరా అమ్మా అనిపించుకోదు. మీరు ఎప్పుడైనా పెద్దల ఆశీర్వచనం చూశారో లేదో, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చి లేదా అత్తవారింటికి వెడుతున్న ఆడపిల్ల వచ్చి నమస్కారం చేస్తే వెళ్ళమ్మా అంటారు. వెళ్ళిరా అమ్మా అనకూడదు, వెళ్ళమ్మా అనాలి. అది శాశ్వత స్థానం. కానీ ఆమె వస్తుంది, పిలవకుండా వస్తుంది. ఆడపిల్ల రావాలి. అందుకే పార్వతీదేవి దక్ష ప్రజాపతి ఇంటికి వెడతానన్నప్పుడు పరమశివుడితో ఒక మాట చెప్పింది, నేను ఎందుకు వెడుతున్నానో తెలుసా? నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. జనకుని గేహమునకు తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే దానికి పిలుపు అక్కర్లేదయా, వెళ్ళాలి, అందుకని వెడుతున్నానంది. తండ్రి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే, తండ్రి ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంటే కూతుర్ని పిలవకపోయినా వెళ్ళాలి. వెళ్ళి ఆమె రావడం చేత సంతోషం కలుగుతుంది. ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఆమె ఎక్కడ ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉండే అలవాటు ఉన్న ఆమె కాబట్టి నిత్య పేరంటాలైంది. అందుకే మీరు తెలుగు నిఘంటూ చూస్తే సువాసినికి పేరంటాలు అని రాసి ఉంటుంది. ఆమె ఎక్కడ ఉందో అక్కడ, ఎక్కడ నిలబడిందో అక్కడ ఆయా అనుగ్రహాల్ని కురిపించగలదు. అటువంటి తల్లి ఏ సువాసిని పూజ చేస్తే పరదేవతానుగ్రహం కలుగుతుందో అటువంటి సువాసిని పూజలు చేసింది మేనకాదేవి. కావాలంటే మీరు శివమహాపురాణం చదవండి. అమ్మవారు మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టడానికి కారణమేది అంటే ఆమె చేసిన సువాసిని పూజలు. ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేసేది. అందున శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ బాలపూజ అంత విశేషమైనటువంటి పూజ. కాబట్టి ఇప్పుడు ఆమె దానికి తగినటువంటి కర్మాచరణం చేసింది. తత్ఫలితంగా అమ్మవారు ఆమెకి కుమార్తె అయింది. చిత్రం ఏమిటంటే ఆమె పరదేవత అని తెలియకుండా తనకి కుమార్తె కావడం కాదు, తెలిసే కుమార్తె. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.